ఇప్పుడు ఇక ముందు ఈ జరిగిన ఘటనలు జరిగిపోయాయి, పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక ముందు ఆలయాల విషయంలో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎలా ఉంటే ఆలయాలని మనం రక్షించుకోవచ్చు, మీ సలహాలు ఏంటి? ప్రతి చిన్న గుడి కానీ పెద్ద గుడి నుండి సీసీ కెమెరాలు పెట్టాలి. కావాలంటే అక్కడికి ఎవరికైనా ఎంతో కొంత జీతం ఇస్తే అక్కడ అతను చూసుకుంటూ ఉంటాడు, ఎవరు రాకుండా. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. మన గుళ్ళని, మన అమ్మవార్లని, మన దేవుళ్ళని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి కాపాడతారు అనేది భ్రమ. ఎవరు కాపాడలేరు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన ధర్మాన్ని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా, మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే బయటికి వెళ్ళినా సరే అది ఎక్కడికి వెళ్ళింది ఏందని ఒక కన్నేసి ఉంచుతాం. అలాగే మన గుడి ఒకసారి తాళం వేసిపోయిందంటే ఇంకో మళ్ళీ రేపు పొద్దున వచ్చే వరకు కాకుండా దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనకు ఉండాలి. బాధ్యత వహించాలి కూడా, అది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రభుత్వాలకు కూడా ఇదే చెప్తున్నా, అందరం కలిసి కట్టుగా పోరాడదాం, ధర్మం కాపాడుకుందాం. మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని, గోహత్య మీ కళ్ళ ముంగటనే జరుగుతుంది, దాని మీద కూడా మీరు స్పందించట్లేదు, దాన్ని కూడా ఆపుదాం. స్త్రీల మీద ఎంతోమంది దాడులు చేస్తున్నారు, వాటిని కూడా ఆపుదాం. అది మన చేతుల పని కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేకపోవడం వల్లనే కదా మాలాంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకేమో విమర్శలు, అడ్డుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. మీరు ఒక పక్క పోరాటం అంటున్నారు, ఒక పక్క పోలీసులు ఆపే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నిర్బంధించే ప్రయత్నం, గ్రామం అంతా కూడా మీరు బయటికి వెళ్ళొద్దు అని, నెగిటివ్ ఒక పక్క, పాజిటివ్ ఒక పక్క, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకొని అయినా మీరు ఇంకా పోరాడుతూ ఉన్నారు? అంత పరమశివుడి ఆజ్ఞ, కాళీమాత ఆజ్ఞ, వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఇప్పటిదాకా ఇలాగ వచ్చాను. నా గురుగారి సంకల్పం, ఎప్పుడైతే నాకు లోక కళ్యాణం చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చి నేను దేశ సంచారం కోసం వస్తాను అన్నప్పుడు గురుగారి ఆశీస్సుతో వచ్చాను. కాబట్టి ఈరోజు కూడా నేను స్ట్రాంగ్గా నిలబడినాను. నేను అనుభవించింది, ఇప్పుడు నేను అనుభవించేది చీమ కుట్టినట్టు కూడా లేదు నాకు. నేను 7 సంవత్సరాల నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయానో, నేను కేదార్నాథ్లో, హిమాలయస్లో అప్పుడు అనుభవించిందే, నేను ఈ శిక్షణ పొందడానికి అనుభవించిందే అదే 100 రెట్లు ఎక్కువ. ఇదైతే నాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి విమర్శలు రాని అడ్డుకొని నేను పట్టించుకోను. నా వంతు లోక కళ్యాణం నేను చేస్తూనే ఉంటాను. ఇలాంటి విమర్శలను మీరు తట్టుకుంటారు, ఎన్ని అడ్డంకులు చేసినా తట్టుకుంటున్నారు. కానీ అఘోరి మాత కన్నీళ్లు పెట్టింది కేదార్నాథ్ పోయినప్పుడు. అవును. ఎందుకు అంత దుఃఖము, అంత ఆక్రోశము? అంటే తండ్రి, అది మీరు కన్నీళ్ళు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను నా సంకల్పం నెరవేర్తలేదు. ఎందుకు సొసైటీలో ఇంత మంచి చేద్దామని వచ్చినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఒక చిన్నది ఉంటుంది ఎవరికైనా. అది అఘోరే కాదు, నాగసాధు కాదు, ఎవరైనా కానీ కంపల్సరీ ఒక ఆవేదన అనేది ఉంటుంది. ఒక గోల్తోని ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చినప్పుడు అది కానప్పుడు అది ఆనంద బాష్పాలు కూడా అనుకోవచ్చు కదా. లేకుంటే ఇది కావట్లేదు, సంకల్పం నెరవేరలేదు, అందులో దుఃఖం అనుకోవడం. ఆనంద బాష్పాలు డిఫరెంట్, కన్నీళ్లు పెట్టుకోవడం అదే నేను చాలా బాధలు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పి కొంతమంది లేఖలు రాయడము, మీ వ్యక్తిగత విషయాలు బయటికి తీయడము, అసలు అఘోరి కాదు నకిలీ అని చెప్పి ఒక రకమైన ప్రచారం చేయడము, అవన్నీ బాధలు తట్టుకోలేకే మీకు కన్నీళ్ళు వచ్చాయి? లేదు, అవన్నీ తట్టుకోలేక కాదు, నా ఫ్యామిలీ దగ్గరికి పోయినందుకు జస్ట్ అప్పుడు వచ్చినాయి. ఎందుకంటే మీరు చూశారు, పూరి గుడిసెలో ఉన్నారు. నేను వాళ్ళకి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలే కన్నందుకు. కనీసానికి వాళ్ళ వాళ్ళు బతకనీయకుండా చేసింది మీడియానే కదా. సో ఇప్పుడు రేపటి రోజున మా తల్లి కూడా రోడ్డు మీదకి రాలేదు, ఎట్లా వస్తుంది? అలాంటి స్టేజ్కి తెచ్చింది వీళ్ళే కదా. ఏదైనా తప్పు ఉంటే ప్రశ్నించండి, దగ్గరికి వచ్చి నన్నే అడగాలి కదా. అది అడగకుండా నువ్వు ఇది చేసినావు, నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు ఆడనా మొగనా అంటే నీకు అవన్నీ అవసరం లేదు కదా. నేనేం చేస్తున్నా అన్నదే కావాలి. ప్రజలకు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, ఇవి 2 గ్రహించుకుంటే చాలు.